యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఎందరో సంగీత జ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, అనేక రంగముల్లో ఉన్నటువంటి మహాస్రష్టలు, జ్ఞానులు ఎంతోమంది చూస్తూ ఉంటారు మన వీడియోస్ని. ఒక్కసారి వారందరికీ కూడా మనం అర్హులనే వారందరికీ కూడా వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్నలకు, నాకంటే చిన్నవారికి శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో మౌనమే నీ భాష ఓముగ మనస అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాను. ఈ పాట గురించి మీకు అన్ని నేను బుక్స్లో ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇక్కడ నోటేషన్ నేను ఈ వీడియోలు ఇస్తున్నాను కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. నేను మరలా మీ అందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే, దయచేసి నా సెకండ్ ఛానల్ని వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్, దాంట్లో ఉండాల్సినటువంటి వీడియోస్ అనమాట. ఇవన్నీ కూడా కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ అన్నీ కూడా మనం సెకండ్ ఛానల్లో ఉంటాయి. అది మీ అందరికీ తెలియటానికి ఇక్కడ ఒక 10 వీడియోలు దాకా ఇస్తానమాట. మరి ఆ రెండో ఛానల్ మీరు లింక్ అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఓపెన్ చేసుకుని వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ కరెక్ట్గా కొడితేనే వస్తుంది. ఇది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ, యూట్యూబ్లో అది వాచస్పతి రాగా అని కొడితే వాచస్పతి రాగం వస్తుంది అనమాట. వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ క్లియర్గా మీరు టైప్ చేస్తే నా వీడియోలు వస్తాయి. చక్కగా అవన్నీ అక్కడ చూడొచ్చు నాన్న. మరి చాలామంది గురుగారు మీరు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారని అడుగుతున్నారు. నేను ఆన్లైన్లో ఎప్పటి నుంచో చెప్తున్నాను. మన ఛానల్ పుణ్యం అని నాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే దేశాల్లో కూడా, ముఖ్యంగా అమెరికాలో 12 రాష్ట్రాల నుంచి నాకు అభిమానులు ఈ యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. సో యూట్యూబ్ వారందరికీ కూడా యూట్యూబ్ మెయిన్ ఉంటారు కదా, వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఎంతోమందిని అభిమానులు ఇచ్చింది నాకు ఈ యూట్యూబ్ అనమాట. కాబట్టి ఎప్పటికీ యూట్యూబ్ వారికి కూడా నేను రుణపడి ఉంటాను. మరి నా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాను. 8985417356 8985417356. మనకి 2 బుక్స్ వచ్చినాయి అనమాట. డివోషనల్ సాంగ్స్ సిరీస్లో బుక్ ఒకటి, మూవీ సాంగ్స్లో బుక్ ఒకటి. అవే నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నాను. మీరు చక్కగా ఆ బుక్స్ ఎవరైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను అన్న. అలాగే చాలామంది నన్ను ఏమని అడుగుతున్నారంటే, బిట్ వర్క్ ఎందుకు చెప్పట్లేదు గురుగారిని అడుగుతున్నారు. బిట్ వర్క్ నేను అది సాహిత్యానికి మాత్రమే నేను స్వరాలు ఇస్తాను. బిట్ వర్క్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. చాలామంది ఇది కూడా నేను ఎంతోమందిని సంప్రదించి ఏం చేయాలి, బిట్ వర్క్ నేను చెప్పాలా అంటే, బిట్ వర్క్ చెప్తే అంతా అది ఎక్కువ అవుతుంది సార్, అదంతా బిట్ వర్క్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మాత్రం పాటకి సాహిత్యానికి మాత్రమే స్వరం ఇవ్వండి అని చెప్పి చాలామంది నేను ఫోన్ చేశాము. అందరికీ కూడా, నా అభిమానులందరికీ కూడా, మీరు పాటకి యాజ్ ఇట్ ఈస్ లాగా స్వరం పాడండి, అది చాలు అన్నారన్నమాట. అందుకని నేను బిట్ వర్క్ని టచ్ చేయట్లేదు నాన్న. దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఎంత స్వరం, నేను ప్రతి పాటకే స్వరం ఇచ్చేవాడిని. ఆ బిట్ వర్క్ నాకు అది కష్టం కాదు. దయచేసి మనం అనుకున్న మాట కట్టుబడాలి. ఇక్కడ నేను మన ఈ ఛానల్లో నేను ఏం చెప్పాను, ప్రతి పాటకి స్వరం ఉంటుంది, ఆ స్వరాన్ని నేను ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కీబోర్డ్ పైన మౌనమే నీ భాష ఓముగ మనస అనే పాటను ప్లే చేసుకుందాం.
ఈ వీడియోలో మనం ఇప్పుడు మౌనమే నీ భాష ఊముగా మనస అనే పాటను ప్లే చేసుకుంటున్నాం కీబోర్డ్ పైన. శృతి 1.5 శృతి. ఈ పాట 1.5 శృతిలోనే ఉందన్నమాట. ఏ పాట ఏ శృతిలో ఉందో ఆ శృతిలో ప్లే చేస్తేనే అది బాగుంటుంది. కాకపోతే గాత్ర సంపద లేని వాళ్ళు ఏ శృతిలో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ సామరాగం ఇది. ఈ సామరాగం జన్యరాగం. ఇది 28వ జనక రాగం హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. సో ఇప్పుడు మనం కీబోర్డ్ పైన హరికాంభోజి రాగమును ప్లే చేసుకుని దానికి 1, 2 స్వరాలు తీస్తే మనకి సామరాగం అవుతుంది. అప్పుడు మనకి రెండు తెలుస్తాయి అన్నమాట. జనక రాగం తెలుస్తుంది, జన్యరాగం తెలుస్తుంది. ఈ సామరాగం జన్యరాగం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది క్యాషియో, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనకు సాగుతుంది కదా, ఇది 1వ శృతి అనమాట. సి షార్ప్. సి అంటే 1వ శృతి, సి షార్ప్ అంటే 1.5. మనకు ఇప్పుడు సి షార్ప్ నుంచి సి షార్ప్ వరకు స్కేల్ అనమాట. ఇప్పుడు హరికాంభోజి రాగం ప్లే చేసుకుందాం. ఇక్కడ ముందర హరికాంభోజి రాగ స్వరస్థానాలు చూద్దాం. సా, రీటు, చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సా ఇది షడ్జము. దీని నుంచి మనం రీటూకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కింద ఒక వైట్ కింద దాచుకొని ఇక్కడ దాటుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సా రీటు. ఈ రీటు నుంచి మనం గాత్రికి వెళ్ళాలంటే ఒక వైట్ కింద దాటి ఇక్కడికి వచ్చాం. చూడండి, సరిగా ఈ గా ప్రక్కనే ఉన్నటువంటి బ్లాక్కి మా అనమాట. సరిగా మా పదనిస చూద్దాం. మావన్ నుంచి మనం పాకి వెళ్ళాలంటే ఒక వైట్ కింద దాటుకు వెళ్ళాం. ఇది మాటు, ఇది ప్రతిమధ్యం, అంటే ఒకటి దాటుకుని ఇక్కడ రావాలన్నమాట. పా నుంచి మనం దాటుకు వెళ్ళాలంటే మళ్ళీ ఒక వైట్ కింద దాటుకుని వెళ్ళాం. చూడండి, పాదా. ఈ దాటు ఈ బ్లాక్కి కదా, దీని ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి నీటు అనమాట. ఇది నీటు, ఇది సా. పాదని సా. డిసెండింగ్ ఆర్డర్ అవే వస్తాయి. ఒకసారి మనం ప్లే చేసుకుందాం హరికాంభోజి. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు దీనికి మనం చూడండి, సరి మా అంటే గాత్రి తీసేసాం. సరి మా పద సా, ఇక్కడ నీటు తీసేసాం. ఆరోహణలో 2 స్వరాలు తీసాం. సాధా పా, మళ్ళా అవరోహణలో నీ తీసేసాం అనమాట, నీటు అనమాట. సాధా పా మాగరిసా, మాగరిసా మొత్తం ఉందన్నమాట. ఇది సామరాగం యొక్క మూర్ఛన. సరి మా పద సాధా పా మాగరిసా. లో పిచ్చిలో ఈ దా వరకే వెళ్తారన్నమాట. సాధా సా. మనం పాఠంని పల్లవిని ప్లే చేసుకున్నప్పుడు ఇది రీ నుంచి స్టార్ట్ అవుతుంది. మౌనమే నీ భాష ఊముగా మనసా. మౌనమే నీ భాష ఊముగా మనసా. మౌనమే నీ భాష, మౌనమే నీ భాష ఊముగా మనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా 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 కంటావు. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు. కలలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఊముగా మనసా. ఊముగా మనసా. ఇప్పుడు మనం చిన్న చిన్న బిట్ల కింద చూద్దాం. ఇప్పుడు మౌనమే మౌనమే అంటే రిమమ. మౌనమే 3 సాహిత్యాక్షరములు. మరి ఇక్కడ స్వరాక్షరం 4 వచ్చినాయి. రిమమ అన్నప్పుడు మనం మౌ, ఇది మా దగ్గర ఆగింది కాబట్టి రిమాని మనం మాని పడుకోవాలి. మా అమ్మమ్మ, ఈ మా రీ నుంచి వస్తుంది.
మామమ్మ మౌనమే నీ భాష నీ మాగా నీ దీన్ని మనం మాగాని గాని పాడుకోవాలి. గా నీ భాష రిగస ఈ రిగాని మనం మళ్ళా గా గాస అని పాడుకోవాలి. గస నీ భాష మామమ్మ గస మౌనమే నీ భాష సదస. ఓ అనేది మనకి ఇక్కడ ఒక్క సాహిత్యాక్షరం ఉంది. మరి సదస దీన్ని మనం ఏమని పాడుకోవాలంటే సదస అని సా అని పాడుకోవాలన్నమాట. సా ఊ సారి గరి దీన్ని రి అని పాడుకోవాలి. సారి సారి రి మన గరి గరి మన రెండు సాహిత్యాక్షరములు. మరి గరి గరి మరి ఎలా పాడుకోవాలి ఇక్కడ అంటే ఒక గరిని రి అని పాడుకోవాలి, ఇంకో గరిని రి అని పాడుకోవాలన్నమాట. మన అంటే రి రి గరి గరి పోయి మనకు రి రి వచ్చిందనమాట. మన రి రి సా రి గరి దీన్ని మనం రి అని పాడుకోవాలి. రి 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 మనసా మామ గస సారి రి 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 మౌనమే నీ భాష ఊగ మనసా మౌనమే రిద్ద పద. చూడండి ఇక్కడ మౌనమే 3 ఉన్నాయి, రిద్ద పద స్వరాక్షరములు 4 ఉన్నాయి. మౌనమే మౌ అది ఇది దా దగ్గర ఆగింది కాబట్టి రిద్ద దాన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. దా పద మౌనమే నీ భాష ఇది ఒరిజినల్గా మగ రిగస అంటే మగ దీన్ని మనం నీ అను, కానీ దీన్ని మనం గమకం ఇస్తే గ చూడండి మౌనమే దా పద మౌనమే నీ దీన్ని పమగా దీన్ని మనం నీ అది గా అనుకోవాలి. దా పద గా మౌనమే నీ భాష రిగస. ఇక్కడ భా రిగాని మనం గాని పడు గాస భాష దా పద గస మౌనమే నీ భాష ఊగ మనస ఇది సేమే. సారి రి 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 ఊగ మనస తలపులు తలపులు ఎన్నెన్నో తలపులు సరిమప ఇక్కడ చక్కగా సరిపోయింది. తలపులు 4 సాహిత్యాక్షరములు, సరి మప 4 సాహిత్యాక్షరములు స్వరాక్షరములు. ఇలా సాహిత్యాక్షరములు ఎన్నైతే ఉన్నాయో స్వరాక్షరములు కూడా అన్నీ ఉంటే అక్కడ ఏమీ మనకి ఇబ్బంది లేదు. చూడండి ఇక్కడ తలపులు సరిమప తలపులు ఎన్నెన్నో. ఇక్కడ చూడండి పసద దసద ద ఎన్నెన్నో 3 ఉన్నాయి. ఇక్కడ పసద దసద ద ఇక్కడ చాలా స్వరాక్షరములు ఉన్నాయి. అప్పుడు పసద దీన్ని దా దాన్ని పసద దసద ఈ రెండింటిని కూడా మనం దాదా అని పాడుకోవాలి. దాదా ఎన్నెన్నో దాదా సరి మప దాదా తలపులు ఎన్నెన్నో కలలుగా కలలుగా. ఇక్కడ చూడండి సద సద
కల, ఇది కల. ఈ సాదా సాదాను మనం రెండింటిని కూడా దా దా కల అని పాడుకోవాలి. కలలుగా ద మా పా. కాకపోతే ఈ మా మనం పా నుంచి వస్తే ద మా పా ప మా పా ప మా. దీన్ని మనం కలలుగా ద మా పా కలలుగా కంటావు కంట దశ సా. ఈ దశ సా 3 ఉన్నాయి స్వరాక్షరములు. కంట సాహిత్యాక్షరం 2 ఉన్నాయి. అప్పుడు దశ సా దశ, దీన్ని సా అని పాడుకోవాలి. సా సా కంటావు సదా, దీన్ని కూడా దా సా సా దా ద మ ప సా సా దా కలలుగా కంటావు. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు. రెండోసారి సదా సదా దీని దా. ఇది రెండో సంగతి అనమాట. సరి మ ప దా 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 తలపులు ఎన్నెన్నో కలలుగా ద మ ప కంటావు సా సా దా కలలు కాగానే. ఇక్కడ చూడండి, కల్లలు దరి సరి. కల్లలు 3 సాహిత్యాక్షరములు, దరి సరి 4 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం కల్ దరి, ఈ దరిని మనం రీ అని పడుకోవాలి. రీ సరి కల్లలు కల్లలు కాగానే సదా ద ప కా. దీన్ని సాదాని సాదా, దీన్ని దా కా గా. ఇదిని దా పా, దీన్ని పా అని పాడుకోవాలి మనం అనమాట. కల్లలు కాగానే రీ సరి దా పాపా కన్నీ మ పద సద పా. ఇక్కడ చూడండి, కన్ని 2 సాహిత్యాక్షరములు, కానీ మ పద స ద ప 6 స్వరాక్షరములు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మ పద స, ఇదంతా కూడా సా అని పాడుకోవాలి. సా కన్నీ ద ప, దీన్ని మనం పా సా పా కన్నీ రౌతావు రౌ. దీన్ని మనం గా అని పాడుకోవాలి. గా రౌ తా రీ సా, దీన్ని సా గా సా రౌ తా సగరి, దీన్ని రీ అని పాడుకోవాలి. రీ సా పా కన్నీ గా సా రీ రౌతావు. మౌనమే నీ భాష ఊముగ మనస దా పద గా గా సా సా రీ 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 ఊముగ మనస. ఇక్కడ చూడండి, ఇక్కడ రీసా, దీన్ని మనం ఓ, ఇది సా దగ్గర ఆగింది కాబట్టి రీసాని మనం సా అని పాడుకోవాలి. సా ఓ రిమపా, దీన్ని రిమపా మనం పా అని పాడుకోవాలి. సా పా మా ఓ గ మనసా ప ప పా. చక్కగా క్లియర్గా మీకు నేను పాట మొత్తం నేను
ప్లే చేస్తే అది వేరే బాగుంటుంది. కానీ ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి నేను ఒక లైను సాహిత్యం పాడి దీని మీద ప్లే చేసి దానికి స్వర వివరణ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం చూద్దాం. చీకటి గుహ నీవు చింతల చెలి నీవు. దీనికి చూద్దాం ఇప్పుడు స్వరం. చీకటి పదమరి, చీకటి 3 సాహిత్యాక్షరములు, పదమరి 4 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం పద చీ, దీన్ని పదాన్ని మనం దాని పాడుకోవాలి. దా మరి చీకటి గుహ నీవు మమ మామ. ఇక్కడ క్లియర్గా సరిపోయింది చూసారా. గుహ నీవు 4 సాహిత్యాక్షరములు, మమ్మ మా అమ్మ. ఇలాంటి చోట మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. దా మరి మమ మామ చీకటి గుహ నీవు చింతల రిమా. దీన్ని మనం మా అని పాడుకోవాలి. మా సరి చింతల చెలి నీవు పప పాప. ఇది రెండో సంగతి చూద్దాం మనం. చీకటి చీకటి గుహ నీవు. సేమ్ ఫస్ట్ ఎలా వచ్చిందో. దా మరి మమ మామ చీకటి గుహ నీవు చింతల. దీని మామూలుగా మనం ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా సరి చింతల చెలి నీవు చెలిని పప పదసదాప. ఈ పదసదాపాని మనం పా అని పాడుకోవాలి. పా మా సరి చింతల మా సరి పప పాప చింతల చెలిని చెలిని మా సరి చెలిని పప పాప మా సరి పప పాప చింతల చెలిని. ఇప్పుడు ఇంకొక సంగతి ఉంది ఇక్కడ. చీకటి గుహ నీవు. ఇక్కడ మార్పు ఉంది. దా మరి చీకటి గుహ నీ మమ మా పదాప. దీన్ని మనం పా అని పాడుకోవాలన్నమాట. దా మరి మమ పా చీకటి గుహ నీవు చింతల. దీన్ని మనం మా సరి పప పాప చింతల చెలి నీవు. నాటకరంగాని వే మనస తెగిన పతంగానివే. ఇప్పుడు చూద్దాం. నాటక పాదస. ఇక్కడ చక్కగా సరిపోని పాదస నాటక రంగాని రీ పాదస రీ నాటక రంగాని 6 పాదస రీ 6 సరిపోయినాయి. పాదస రీ నాటక రంగాని. ఇక్కడ చూడండి. వే ఒక్కటే సాహిత్యాక్షరం ఉంది, కానీ ఇక్కడ సరిమా గారి. ఈ సరిమా గారిని మనం రీ
అని పాడుకోవాలి. పద స పద సరి రి 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 నాటక రంగానివే మనసా గరి గరి మన. అప్పుడు మన స్పీడ్గా గరి గరి. వీటిని మనం మన రెండే సాహిత్యాక్షరములు ఉన్నాయి కాబట్టి సాహిత్యాక్షరములు గరి, దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రి రి మన సా రి సా. ఇక్కడ కూడా ఈ రీ సా అని మనం సా రి రి సా మన సా. తెగిన పతంగానివే తెగిన దరిసా. ఇక్కడ సరిపోయింది చక్క. తెగిన దరిసా. తెగిన పతంగానివే పరి తంగా అంటే సదా దపా. దీన్ని సదా దీన్ని దా అని పాడుకోవాలి. దాపా అని పా అని పాడుకోవాలి. దాపా తంగానివే అంటే దరి సరి తెగిన పతంగానివే దరి సరి దా పా పా పా. ఎందుకు వలచేవో పద సరి రి రి రి. ఇక్కడ చక్కగా సరిపోయి పద సరి రి రి రి. ఎందుకు వలచేవో ఎందుకు వలచేవో 7 పద స రి 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 రి. చక్కగా క్లియర్గా సరిపోయి పద స రి 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 రి. ఎందుకు వలచేవో ఎందుకు అంటే సగరి. దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రీ దశ ఎందుకు వగచేవో వగ గరి గరి. దీన్ని మనం రీ రీ అని పాడుకోవాలి. వగచే చే. ఈ చే గరి గరి దీన్ని రీ అని పాడుకోవాలన్నమాట. రీ 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 వగచేవో వగచేవో రీ 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 సా. ఎందుకు ఎందుకు రగిలే ఎందుకు సరిమా. ఇక్కడ సరిపోయింది చక్కగా. సరిమా ఎందుకు రగిలే రిమమా సరిమా రిమమా ఎందుకు రగిలే ఓ. ఈ ఓ చూడండి మగగరి. దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రీ సరిమా రిమమా రీ. ఎందుకు రగిలేవో ఏమై ఏమై మిగిలేవో ఏమై సారిగా. ఇది ఏ సా మై రిగా. ఈ రిగాని మనం గాని పాడుకోవాలి. సాగా ఏమై మిగిలే స స స ఓ దా సాదా. దీన్ని దా అని పాడుకోవాలి మనం. సాగా స స సాగా స స సాదా ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో దరి సరి. ఎందుకు ఎందుకు 3 ఉన్నాయి. దరి సరి 4 స్వరాక్షరములు ఉన్నాయి. వీటిని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం దరి ఇది రీ దగ్గర ఆగింది కాబట్టి ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. రీ సరి ఎందుకు రగిలేవో సదా ద ప రగి సదా. సరిపోయి లేవో ద ప దీన్ని లే ద ప దీన్ని పా అని పాడుకోవాలి. పాప లేవో
సదా పాప రగిలేవో రీ రీ సరి పా రీ సరి సదా పాప ఎందుకు రగిలేవో ఏ మపదరి స ఏ ఒకటే ఉంది ఇక్కడ మరి మపదరి స ఏ దీన్ని సా అని పాడుకోవాలి ఈ మపదరి స సా ఈ ఏ మై దప దీని పా సా పా ఏ మై మిగి మిగిలేవు మిగి మగ లే రీ సా సా ఈ రీసాని మనం సా అని పడుకోవాలి సా మగ సా రగిలే ఊ అది సాని ఈ సా నుంచి వెళ్తే సగరి సగరి గరి దాని రీ మగ సా రీ రగిలేవు మౌనమే నీ భాష మూగ మనస మౌనమే నీ భాష మూగ మనస మూగ మన మూగ మన సా ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఊ రీ సా దీన్ని మనం సా రిమప దీన్ని పా అని పట్టుకోవాలి సా పా మా ఊ మన పప సా మప ద ప దీన్ని మనం సా అంతా కూడా మనం పా సా సా పా మా ప పా మన సా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం లాస్ట్ చరణం రెండో చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కోర్కెలసెల నీవు ఊరిమి వల నీవు. దీనికి మనం చూద్దాం. ఇప్పుడు స్వరం కోర్కెల. కోర్కెల మనకి 3 సాహిత్యాక్షరాలు ఉన్నాయి. ఇక్కడ పద మరి 4 స్వరాక్షరాలు ఉన్నాయి. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే పద కో, దీన్ని మనం ఈ పదాన్ని దాని పాడుకోవాలి. దా మరి కోర్కెల సెల నీవు. ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు. మమ్మ మామ సెల నీవు. దా మరి మమ్మ మామ కోర్కెల సెల నీవు. కూరిమి రిమ సరి. కూరిమి 3 ఉన్నాయి, రిమ సరి 4 ఉన్నాయి. మరి ఇలాంటివి మీకు నేను చెప్పేది అనమాట. దీన్ని మనం రిమా ఊ మా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా సరి కూరిమి వలని పప వలని పద సదా పా. ఇది ఊ ఒక్కటే ఉంది. పద సదాప 5 స్వరాక్షరాలు ఉన్నాయి. మరి దీన్ని ఏం చేయాలంటే మనం పద సదాప దీన్ని పా అని పాడుకోవాలి. మా సరి పప పా ఊరిమి వలని కోర్కెల సెలని. మన ఇక్కడ ఊ మారింది చూడండి. కోర్కెల ఇంతకుముందు చెప్పుకునేది ఇది పద. దీన్ని మనం దా మరి కోర్కెల సెలని మమ మపద పా. దీన్ని పా అని పాడుకోవాలి మనం.
గా మరి గా మరి మమ మా పా కోర్కెల సెలని కూరిమి రిమ సరి కూరిమి 3 సాహిత్యాక్షరములు, మరి రిమ సరి 4 స్వరాక్షరములు. దీన్ని మీరు ఎలా పాడుకోవాలంటే చక్కగా కూ, ఇది రిమా, ఇది మా దగ్గర ఆగింది కాబట్టి ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా సరి కూరిమి వల నీవు పప పాప, మా సరి పప పాప కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగా నీవే. దీనికి చూద్దాం ఇప్పుడు. ఊహల ఉయ్యాల, ఊహల ఉయ్యాల 6 సాహిత్యాక్షరములు. పాదస పాదస రి 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 6 స్వరాక్షరములు. క్లియర్గా సరిపోయినాయి ఇక్కడ మనకి. ఊహల ఉయ్యాల పాదస రి రి రి, ఊహల ఉయ్యాల వే సరిమా గారి. ఇక్కడ మనం ఈ సరిమా గారిని మనం రీ అని పాడుకోవాలి, ఎందుకంటే వే అనే ఒక్క సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనకు. వే దీన్ని సరిమా గారి, దీన్ని రీ అని పాడుకోవాలి మనం. పద సరి రి 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 ఊహల ఉయ్యా ఊహల ఉయ్యాలవే మనసా గరి గరి మనసా గరి గరి రీసా. దీన్ని మనం గరి గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. రీ రీ గరి గరి అనుకోకుండా రీ రీ మనసా రీసా, ఇది మనం సా అని పాడుకోవాలి. రీ రీ సా మనసా మాయల దరి సరి. చూడండి, దరి సరి 4 స్వరాక్షరములు. మరి ఇక్కడ మాయల 3 ఉన్నాయి. మాయల మా మా దరి, దాన్ని మనం రీ అని పాడుకోవాలి. రీ సరి మాయల దయ్యానివే సదా ప ప దయ్యా సదా ప సదా, దీని దా దయ్యా దా ప, దీని పా అని పాడుకోవాలి. దా పా ప ప దయ్యానివే రీ సరి పా సారీ రీ సరి దా పా ప ప మాయల దయ్యానివే లేనిది కోరేవు పద సరి రి రి. చక్కగా సరిపోయినాయి ఇక్కడ. లేనిది కోరేవు 6 స్వరాక్షరములు. పాదస రి 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 6 స్వరాక్షరములు. లేనిది కోరేవు 6 సాహిత్యాక్షరములు. పాదస రి 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 లేనిది కోరేవు ఉన్నది సరి. ఈ సరిని మనం రీ అని పడుకోవాలి. రీ దశ ఉన్నది వదిలే వదిలేవు వది గరి గరి, దీన్ని మనం రీ రీ అని పడుకోవాలి. రీ రీ వదిలే రీ 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 సా, దీన్ని మనం సా అని పాడుకోవాలి. రీ 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 సా వదిలేవు. ఒక పొరపాటుకు ఒక పొర దసరిమ, ఒక పొర పాటు మామ దసరిమ మామ
ఒకే సాహిత్యాక్షరం ఉంది. మాగగారి 4 స్వరాక్షరములు ఉన్నాయి. ఆ మాగగారిని మనం రీ అని పాడుకోవాలి. మగగరి రీ దసరి మమ దసరి మమ ఒక పొరపాటు దసరి మమ ఒక పొరపాటుకు యుగ యుగములు యుగములు ససరిగా ఇక్కడ సరిపోయింది చక్కగా. యుగములు ససరిగా యుగములు పొగిలేవు సస పొగిలేవు సదా దీని దా సస సదా పొగిలేవు ససరిగా ససరిగా సస సదా యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు. ఈ లైన్ చూద్దాం. ఒక పొర దరి సరి ఇక్కడ సరిపోయినాయి. ఒక పొర 4 సాహిత్యాక్షరములు, దరి సరి 4 స్వరాక్షరములు. ఒక పొర దరి సరి ఒక పొర పాటు పాటుకు పాటుకు సాదా పా సాదా దీన్ని దా అని పాడుకోవాలి. దా పాటు దా పా దీన్ని పా అని పాడు. దా పా పాటుకు దరి సరి దా పా ఒక పొర పాటుకు యుగములు మపదస సరిపోయినాయి. ఇక్కడ యుగములు 4 సాహిత్యాక్షరములు, మపదస 4 స్వరాక్షరములు. మపదస యుగములు పొదిలేవు యుగములు మపదస యుగములు పొది దప మపదస దప యుగములు పొది లే మాగా దీని లే గా దప గా పొదిలే విసగలి అంటే దీన్ని మనం విసగలి దీన్ని రీ అని పాడుకోవాలి. మపద సదప గా రీ మపద సదప గా రీ యుగములు పొదిలేవు మౌనమే నీ భాష మూగ మనస మౌనమే నీ భాష మౌనమే నీ భాష మౌనమే నీ భాష మూగ మనస. ఇక్కడ చూడండి లాస్ట్ ఎండింగ్ ఓ సా రీ సా దీన్ని సా అనుకో సా ఓ మూగ రిమప దీన్ని మనం పా సా పా మా ఓ మూగ మన పప సా దస దస ప దీన్ని పా సా సా పా మా ప పా పా మూగ మన సా. థ్యాంక్ యూ అండి.
స్వరజ్ఞానం కావాలనుకునే వాళ్ళకి ఎంతో కొంత నేను ఉపయోగపడతాను. అనుస్వరములు అనేది నేను విని జాగ్రత్తగా నేను ప్లే చేశాను. మరి మీ అందరూ కూడా దీన్ని చక్కగా 1కి 2 సార్లు చూసి వింటేనే మీకు వస్తుందన్నమాట. నేను 24 నిమిషాలు 30 నిమిషాలు వీడియో పెడుతుంటే యావరేజ్ మీద 100-150 మంది చూస్తున్నారు. 4 నిమిషాలు 5 నిమిషాలు చూస్తున్నారు. అలాంటి వారికి ఏమీ అర్థమవుతుంది, ఏమీ అర్థం కాదు. దయచేసి వీడియో మొత్తం మీరు క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మూవీ సాంగ్స్లో మనం 2వ పార్ట్ని ప్లే చేసుకున్నాం. నెక్స్ట్ మనం డివోషనల్ సాంగ్స్లో అక్కడ 3వ పార్ట్ని ప్లే చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇక్కడ డివోషనల్ సాంగ్స్లో ఇక్కడ 3వ పాట. చక్కగా నేను బుక్స్ మీకు ఇచ్చాను కాబట్టి ఆ బుక్స్ ప్రకారంగా వాస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాను. థ్యాంక్ యూ. బాగా విని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.